అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకొచ్చాను. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారే తల్లిదండ్రులు. పిల్లలకి తల్లి, తండ్రి ఇద్దరూ సమానమే అయినప్పటికీ తల్లికి ఒక 2 మార్కులు ఎక్కువనే వేస్తుంటారు పిల్లలు. ఎందుకంటే తల్లి బిడ్డల పట్ల చూపించే ప్రేమ, వారి క్షేమం పట్ల తాపత్రయం ప్రత్యక్షంగా కనబడుతుంది. వేరాస్ తండ్రిది పరోక్షంగా ఉంటుంది. అదెలా అంటే తల్లి స్వయంగా తన గర్భంలో 9 నెలలు బిడ్డను మోస్తుంది. తర్వాత జన్మనిచ్చాక కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తండ్రి బిడ్డల పట్ల చూపించే ప్రేమ, తాపత్రయం సమానంగా ఉన్నప్పటికీ పిల్లల కోసం, కుటుంబం కోసం వారు పడే శ్రమ పిల్లల కంటికి కనిపించదు. పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి, ఇంట్లో ఎక్కువగా తల్లిని చూస్తుంటారు కాబట్టి, తల్లి పడే శ్రమే వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి తల్లికి 2 మార్కులు ఎక్కువే వేస్తారు. అలాగని తండ్రిని ఇష్టపడరని కాదు. ఇక్కడ బోల్డ్గా ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య ఒక వీడియో చూశాను నేను. అందులో ఒక అతను ఏమంటాడంటే, గర్భం దాల్చి బిడ్డలకి జన్మనిచ్చే అవకాశం ఆ దేవుడు మహిళలకే కల్పించాడు. అదే అవకాశం పురుషులకు కనుక కల్పిస్తే హాయిగా పేకాట ఆడుకుంటూ బిడ్డల్ని కనేసేవాళ్ళమని. నిజంగా పురుషులు బిడ్డల్ని కనడం పేకాట ఆడినంత ఈజీగా అనుకుంటే ఎంతమంది హస్బెండ్స్ ఈ చిన్న అవకాశం మాకుంది కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, చాలా చిన్న ఆపరేషన్, చాలా ఈజీ కంపేరింగ్ టు ఉమెన్, వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడానికి ఎంతమంది ముందుకొస్తున్నారు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇక వీడియోలోకి వస్తే, అమ్మకి ఈరోజు తాటి ముంజలు తీసుకొచ్చాను తనకి ఇష్టమని. పాపం పళ్ళు లేవు కదా, అది జారిపోతుంది. నవ్వుతూ ఉంది, నాకు తినొస్తలేదు జారిపోతుందని. అయితే ఫోక్ తెచ్చిస్తే అప్పుడు తిన్నింది. అది కూడా పాపం చాలా కష్టంగా తిన్నది. తనకి ఇప్పుడు వయసు అయిపోయింది. నేను తనకి 8th చైల్డ్ని. పాపం చాలా కష్టపడి మా అందరినీ ప్రేమగా పెంచింది. ప్రేమతో పాటు ఎన్నో విలువల్ని నేర్పింది. ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం తనే. చెప్పాను కదా, నాన్నంటే కూడా చాలా ఇష్టమైనప్పటికీ అమ్మ అంటే కొంచెం ప్రేమ ఎక్కువే. తనే నా హీరో. ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ లేడీ. సైకలాజికల్లీ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఇండివిజువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ. ఇప్పటికీ ఉన్నాయి అవి. ఇప్పటికీ తనే వంట చేసుకోగలదు. ఎందుకంటే తను వండిన వంటకాలంటేనే తనకి ఇష్టం కాబట్టి. అమ్మ చాలా మంచి కుక్, చాలా రుచికరమైన వంటకాలు చేసి పెట్టేది మా కోసము. ఇప్పుడు మేమందరం కూడా చాలా బాగా వండుతాము. అవి అమ్మ నుండి వచ్చిన క్వాలిటీస్ అని చెప్పొచ్చు. నేను అంతకంటే గోల్డెన్ పోసిన 13 సంవత్సరాల నుండి ఈ కష్టాలు నేను పడుతూనే ఉన్నా అని కదా. గవి ఒక లెక్క నీకు కదా. సీరియల్స్ చూస్తుంటుంది. ఆ సీరియల్స్ చూసి ఎప్పుడైనా ఏడ్చావా అంటే ఎలా నవ్వుతుందో చూసారా. తను 13వ ఏట తన పెళ్ళయిందనమాట. అప్పటి నుంచి తను కష్టపడుతూనే ఉంది. ఆ కష్టాల ముందు ఈ కష్టాలు ఏంటి అని అనుకున్నట్టుగా నవ్విందనమాట. చాలామంది ఏమనుకుంటారంటే సీరియల్స్ చూసి అంత కాన్స్పైరసీస్ నేర్చుకొని ఇంట్లో అప్లై చేస్తారు అనని సీరియల్స్ పెట్టనివ్వరు, చూడనివ్వరు. కానీ పెద్దవాళ్ళకి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ టీవీ. అందులో వాళ్ళు ఏది చూసినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. బికాస్ వాళ్ళు అన్నీ అనుభవించి బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకున్న ఓన్లీ ఎంటర్టైన్మెంట్ టీవీ. ఆ టీవీలో వాళ్ళకి నచ్చింది చూడనివ్వండి. ఎందుకంటే మనమంటే బయట తిరిగేసి వస్తుంటాము, మనకు ఎంటర్టైన్మెంట్స్ చాలా ఉన్నాయి. బట్ వాళ్ళకు మాత్రం టైంకి తినాలి, మందులు వేసుకోవాలి. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ అంటూ ఒకటి ఉంది అని అంటే అది టీవీ. సో దాన్ని వాళ్ళని ఏది నచ్చితే అది చూడనివ్వండి. టీవీ చూస్తూ వాళ్ళన్నింటినీ మర్చిపోయి హాయిగా ఉంటారు. టీవీతో మాట్లాడుకుంటారు, క్యారెక్టర్స్ని అనలైజ్ చేస్తుంటారు, క్యారెక్టర్స్ చూసి మాట్లాడుతూ ఉంటారు. భలే ఉంటుంది వాళ్ళది. కదా, అందుకే మంచిగా మాట్లాడతలేవు. మాట్లాడితే ఇక్కడ కెమెరా ఫ్రేమ్ చేసి పెట్టానని
అసలు ఏది అడిగినా నవ్వుతుంది తప్ప ఏం చెప్పట్లేదు. చాలా డిప్లొమాటిక్, ఎంత తెలివైందో. ఈయన మీకు సుపరిచితులే, అప్పుడప్పుడు వీడియోస్లో కనిపిస్తుంటారు మా మామయ్య గారు. మంచి వ్యక్తి, ఎప్పుడూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు, టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారు, లేదంటే మూవీస్, హిందీ మూవీస్ బాగా చూస్తారు. మేము బయటకెళ్ళి థియేటర్లో మూవీ చూడాలంటే మా మామయ్య డిసైడ్ చేశారు ఈ మూవీ మనం థియేటర్లో చూద్దామని. అప్పుడు అందరం కలిసి వెళ్తాం అనమాట. ఇక ఆయనకి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఫోన్ పట్టుకొని వాళ్ళ సిస్టర్కి, వాళ్ళ అల్లుళ్ళకి, వాళ్ళ కోడళ్ళకి, మేనకోడళ్ళకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి కాల్స్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈయన గారి టైం టేబుల్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అన్నీ టైం ప్రకారం జరగాల్సిందే. ఇలా సీరియల్స్ చూస్తూ ఎవరైనా కంపెనీ ఇచ్చి ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఇంకా డిస్కషన్ కొనసాగుతూనే ఉంటుంది. తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. గార్డెన్లో వాటరింగ్ చేయడము, కలుపు తీయటము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. బట్ కలుపు తీసే క్రమంలో మంచి మొక్కల్ని కూడా పీకేస్తుంటారు. మేము చేస్తామని ఎంత చెప్పినా కూడా వినరు. ఇదండి మా ఇంట్లో పెద్ద మనుషుల లైఫ్ స్టైల్.